ఉద్యోగులందరికీ నమస్కారం. నా పేరు దుర్గం శ్రీనివాస్. నేను తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ జనరల్ సెక్రటరీని మరియు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భంలో మనం అటు ప్రభుత్వానికి మరియు ఇటు అధికారులకు అనేక సార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ ఏ అధికారి కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. అందుకని చెప్పేసి రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరం కూడా ఈ వచ్చే 12 తారీఖు శనివారం రోజున ఇందిరా పార్కులో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఆ ధర్నాకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు మరియు అన్ని క్యాడర్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొనాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీల ద్వారా జీతం ఇవ్వడం వల్ల మనకు అటు పిఎఫ్ సరిగా కట్టట్లేదు, ఈఎస్ఐ కట్టట్లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద 18% జీఎస్టీ వేసి ప్రభుత్వం ఆ ఏజెన్సీలు ఆ జీఎస్టీని కూడా దోసుకుంటున్నారు. అందుకని చెప్పేసి పెద్ద ఎత్తున మన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పాల్గొనాలి. ఈ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మార్చి 31కి రిన్యువల్స్ అయిపోయినాయి. అనేక డిపార్ట్మెంట్లలో రిన్యువల్స్ ఇవ్వలేదు ఇప్పటిదాకా. మరియు కొన్ని డిపార్ట్మెంట్లో 8 నెలలు, కొన్ని డిపార్ట్మెంట్లో 6 నెలల నుండి జీతాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. అందుకని చెప్పేసి అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ పట్టించుకోవట్లేదు. అందుకని చెప్పేసి మనం పెద్ద ఎత్తున వచ్చే 12 తారీఖు నాడు మనము పెద్ద ఎత్తున కదిలి వచ్చి మనం ఈ ఏదైతే మన ధర్నాను నిర్ణయించున్నామో ఆ ధర్నాను సక్సెస్ చేయాల్సిందిగా కోరుచున్నాం. అందులో ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఏజెన్సీలను రద్దు చేసి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారము కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా నిత్య అవసర ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల వలె కరువు భత్యము డిఏ ఇవ్వాలని చెప్పేసి, ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మరియు నూతనంగా నియామకమయ్యే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఒకే రకమైన వేతనం ఉన్నందున ప్రతి సంవత్సరం 2,000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పేసి, వైద్య ఆరోగ్య శాఖలో ఫెస్టివల్ హాలిడేస్, నేషనల్ హాలిడేస్ వర్తింపాయి కాబట్టి సంవత్సరానికి 35/40 క్యాజువల్ లీవ్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. రెగ్యులర్ ఉద్యోగుల వలె అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ అమలు చేసి ఉచిత వైద్యం అందించాలని చెప్పేసి, శాశ్వత నియామకాలు మరియు రెగ్యులర్ నియామకాలు జరిగినప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించకుండా సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ అందులో నియమించాలని చెప్పేసి, మహిళా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని చెప్పి, ఈహెచ్ఎస్, ఈజేహెచ్ఎస్ లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ డాక్టర్ నుండి స్వీపర్ వరకు ఉద్యోగులందరినీ కూడా ట్రస్ట్ లో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ ఉద్యోగులకు కనీస వేతనం 25,000 చేస్తూ ప్రతి నెల పిఎఫ్, ఈఎస్ఐ కట్టి ప్రతి నెల 5 తారీఖు లోపు జీతాలు ఇవ్వాలని, నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఇతర రాష్ట్రాల వల్లే రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసీ వలె వైద్య ఆరోగ్య శాఖలు మరియు ఇతర అనేక శాఖలలో కూడా ఖాళీలన్నీ కూడా నియమించి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి, మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే రేడియాలజీ డిపార్ట్మెంట్, సిటీ స్కాన్, ఎక్స్రే వారి ఆరోగ్యరీత్యా రెగ్యులర్ ఉద్యోగుల వలె సంవత్సరానికి 35 రోజులు రేడియేషన్ సెలవులు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఆరోగ్య మిత్రాలుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా వారికి కనీస వేతనం కూడా అమలు జరగట్లేదు. వాళ్ళను డాటా ఎంట్రీ ఆపరేటర్ గా గుర్తించి వారి జీతం 19,500 చేసి అధికారుల వేధింపు, పని భారాన్ని తగ్గించాలని చెప్పేసి, అదేవిధంగా 104 ఎఫ్డిహెచ్ఎస్ లో నియామకమైనటువంటి ఉద్యోగులందరికీ కూడా ఇప్పటికీ వారి పోస్టు శాంక్షన్ లేక ఆ 104 ఎత్తేసిన తర్వాత ఉద్యోగులంతా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ పోస్టులు శాంక్షన్ చేసి వాళ్ళందరికీ కూడా ఎక్కడో అక్కడ నియమించి వారందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి, బస్తీ దవాఖానా, పల్లె దవాఖానలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని, ఎంసీహెచ్ కిట్ డిఓ ఉద్యోగులకు కనీస వేతనం 25,000 చేసి 16 నెలల పెండింగ్ ఏరియర్స్ ఇవ్వాలని చెప్పేసి, ఆయుష్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి స్వీపర్ కమ్ నర్సింగ్ ఆర్డర్లీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనం 25,000 ఇవ్వాలని, రాష్ట్రంలోని ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని క్యాడర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత మరియు కార్పొరేషన్ తక్షణమే ఏర్పాటు చేసి ఉద్యోగులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఈ ఏదైతే ఇందిరా పార్కు ధర్నా డిమాండ్ గా చేస్తున్నాం.
అందరినీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ న్యాయం జరగాలి. ఏళ్ల తరబడి ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం ఇట్లా స్పందించి ఈ ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇచ్చి ఉద్యోగులకు కనుక న్యాయం చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల ఉద్యోగులమంతా కూడా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ ఉద్యమం వల్లే మేము అందరం కూడా నిరసన ధర్నాలు రాస్తారోకాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరి పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి.